పుచ్చకాయ తినాలా వద్దా? ఒకవేళ ఇప్పటికే తిని ఉంటే ఏమవుతుంది? రోగాలు రాకుండా విరుగుడు ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీకు కలిగి ఉంటాయి. వాటికి సమాధానంగా డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకుందాం. పుచ్చకాయ వెనుక దాగున్న ప్రమాదాన్ని వారి మాటల్లోనే విందాం. ఓ పక్క డబ్బులు తీసుకుంటారు, మరో పక్క విషాన్ని మనకిస్తున్నారు. ఏ పండు తినాలన్నా ఇదే పరిస్థితి. దాదాపు అన్ని పళ్లల్లోనూ ఏవో ఒక రకమైన రసాయనాలు కలిపేస్తున్నారు. ఎండాకాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పుచ్చకాయ తిని తీరుతారన్న ఉద్దేశంతో డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు. ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన కాయలు కాస్త విషపూరితమైపోతున్నాయి. వాటర్ మిలాన్ లో వచ్చేసి ఈ మధ్యకాలంలో వెండర్స్ కూడా సేల్ చేసేవారు కూడా సేల్స్ పెంచుకోవడానికి కానీ దానికి కానీ దాంట్లో కలరింగ్ ఏజెంట్ అయిన ఎరిథ్రోసిన్ బి ఇట్స్ ఏ హార్మ్ఫుల్ కలరింగ్ ఏజెంట్ దాంట్లో యాడ్ చేయడం వల్ల దానికి ఆ రెడ్నెస్ వస్తుంది. ప్లస్ దాంట్లో టాక్సిన్ ఆక్సిటోసిన్ కూడా యాడ్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం సైజ్ కూడా పెద్దగా కనిపిస్తుంది. పుచ్చకాయలోకి రసాయనాన్ని ఎలా పంపిస్తారన్నది మనకు అర్థం కాని విషయం. డూప్లికేట్ వాటర్ మెలన్ ను కనిపెడదామని ప్రయత్నించినా మన వల్ల కాదు. ఎందుకంటే ఏ పుచ్చకాయ అయినా డిఫరెంట్ గా ఉండదు. దానిలోకి రసాయనం ఎక్కించినట్టుగా ఎలాంటి ఆధారాలు కనిపించవు. చూడచక్కగా కనిపిస్తుంది. మరి ఎలా అందులోకి కెమికల్ చేరుతుంది? ఇందుకు సమాధానం డాక్టర్లే చెప్తున్నారు. రకంగా గుచ్చుతారండి నీటితో గుచ్చి మనకి రకంగా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. స్లో ఈ రకంగా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అంటే తొడిన భాగంలో. సో ఈ రకంగా ఇంజెక్ట్ చేసిన తర్వాత లోపల అది కొంతమేర మనకి ఈ వాటర్ మిలన్ లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అంటే లిక్విడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఆ లిక్విడ్ శాతంలో ఎప్పుడైతే ఈ కలర్ చేంజ్ ఈ రకంగా ఉంటుందో ఈ మొత్తం ఈ కలర్ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దాంతో మనకి కాయ మొత్తం పక్వానికి వచ్చేసింది అనేటువంటి ఆ ఫీలింగ్ అనేది చూపులకు బాగా కనిపిస్తుంది. చూడటానికి ఈజీగా అది పక్వానంలో ఉన్నటువంటి పండు అనేది లాగా మనకు భ్రమించేసేలాగా ఉంటుంది. సహజ సిద్ధంగా పండుతున్న పండ్లకు రసాయనాలు చేర్చి వాటి స్వరూపం మార్చేస్తున్నారు వ్యాపారులు. తమ వ్యాపారాలను పెంచుకునేందుకు కొనుగోలుదారుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. పుచ్చకాయతో పాటు దానిమ్మ, అరటి, మామిడి, చెర్రీ ఇలా చాలా రకాల పళ్లకు రసాయనాలు చేరుస్తున్నారని వాటిని చూసి మోసపోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇప్పుడు నేచురల్ ఫుడ్ తినేది కలర్స్ ఇంజెక్ట్ చేసి తినడానికి చాలా భేదం ఉంది. రకరకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కెమికల్స్ తో వచ్చే వ్యాధులు వేరు. మళ్ళీ వాళ్ళు కలిపిన యొక్క సొల్యూషన్ వాటరు కంటామినేటెడ్ వాటర్ కలిపినా లేకపోతే అడల్టరేటెడ్ వాటర్ కలిపినా కానీ రకరకాలైన వ్యాధులు రావడానికి శారీరక వ్యాధులు కానీ చర్మరోగ సంబంధమైన వ్యాధులు కానీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పర్చేజ్ చేసి జాగ్రత్తగా తింటే చాలా మంచిదని నా అభిప్రాయం. పుచ్చకాయ రంగు తక్కువగా ఉన్నంత మాత్రాన మనకు కలిగే నష్టమేమీ ఉండదు. సహజ సిద్ధంగా ఉండే పళ్లే శరీరానికి మేలు చేస్తాయి. కాబట్టి అలాంటి పళ్లే తినమంటున్నారు డాక్టర్లు. తినుబండారాలని ఎంత ఫ్రెష్ గా ఎంత న్యాచురల్ గా తింటే అంత ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ కానివ్వండి ఈ డైస్ కానివ్వండి వాడటం వల్ల ఇతర కాంప్లికేషన్స్ బారిన పడతారు. తప్పకుండా క్యాన్సర్ లాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. క్యాన్సరే కాకుండా ఈ ట్యూమర్స్ కానివ్వండి లేదు ఈ థైరాయిడ్ గ్లాండ్ పిల్లల్లో హైపర్ యాక్టివిటీ ఉన్న యాక్టివిటీ కంటే ఎక్కువగా వాళ్ళు యాక్టివ్ అవ్వడం, ఈ డైస్ కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల బ్రెయిన్ లో వాళ్ళకి కొన్ని సంకేతాలు వెళ్ళి అతిగా ఉద్రేకపడటం, అతిగా యాక్టివ్ గా ఉండటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది విషయం. భయంకరమైన ఈ ఎండలోకి వెళ్లడం మంచిది కాదు. తప్పనిసరి వెళితే మంచినీళ్ళలో మజ్జిగ నీళ్ళలో తాగడం బెటర్. కలర్ఫుల్ గా ఉండే పుచ్చకాయ జోలికి మాత్రం వెళ్లొద్దంటున్నారు డాక్టర్లు.
చూశారు కదండి, పుచ్చ పండు ఎరుపు రంగు వెనుకున్న అసలు రహస్యం. బీ కేర్ఫుల్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.